అభివృద్ధిలో జిల్లా అగ్రగామిగా నిలవాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలి అని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, సహకార, పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శాసనసభ్యులు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి ఆయన అభిప్రాయ సేకరణకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ క్రీడల ఖిల్లాగా పేరొందిన సిక్కోలు జిల్లాలో క్రీడాకారులను ఆదుకునే విధంగా క్రీడా సౌకర్యాలు కల్పించాలి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అనుభవం కూడా లేదు. 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే డే1 నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2020 అని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి హైదరాబాద్ ఎలా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అనేది ఒక బుక్లెట్ రిలీజ్ చేస్తే నాలో నేనే నవ్వుకొని ఇది అమలు జరుగుతుందా, రాయడం ఈజీ, చెప్పడం ఈజీ, అమలు చేయడం చాలా కష్టం అని చెప్పి నాలో నేనే నమ్మినటువంటి పరిస్థితి లేదు. డే1 నుంచి ఫాలో అవుతున్నాం. రోజు రోజు గడుస్తుంది, సంవత్సరాలు గడుస్తుంది. ఈ రోజుకి 25 సంవత్సరాలే. ఆ బుక్ కావాలంటే మన దగ్గర ఉంది, ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2020 హైదరాబాద్ ఏ విధంగా ఉండాలని ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారో ఈ రోజుకి యాజిటీజ్గా ఆయన ఊహకి ఏదైతే అనుకున్నారో ఆ రకంగా ఈ రోజు ఒక నగరాన్ని తయారు చేసి దేశంలోనే ప్రపంచంలోనే ఒక అగ్రగామి నగరంగా హైదరాబాద్ తయారైన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. దానికి కంటిన్యూషన్ గా ప్రభుత్వాలు కొనసాగించాయి కాబట్టి మనం దాన్ని సాధించుకోగలిగాం. దురదృష్టవశాత్తు మన జిల్లా ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది. సపోజ్ ఇప్పుడు శ్రీకాకుళం పట్టణంకి వస్తే భారతదేశంలో ఏ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళినా 133 kV మినిమం సబ్స్టేషన్ ఉంది. కానీ ఈ రోజు శ్రీకాకుళం పట్టణంకి కనీసం 133 kV కూడా లేదు. సో ఇలాంటి సందర్భంలో ఎవరైనా ఇక్కడికి రావడానికి కోసం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చూస్తారు. సో ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే తప్పకుండా నీటి వనరులు కానీ అలాగే ఎలక్ట్రిసిటీ, రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయగలగాలి. మనకి సుదీర్ఘంగా నేషనల్ హైవే ఉన్నప్పటికీ కూడా మిగతా రోడ్ కనెక్టివిటీస్ ఇప్పుడు పాతపట్నం, జమ్మూ జంక్షన్ నుండి తప్పితే మిగతా ఏ రోడ్ కనెక్టివిటీస్ కూడా వెరీ పూర్ కండిషన్స్ అన్ని కూడా. దాంట్లో భాగంగా సిఎస్పి రోడ్డు శ్రీకాకుళం, కలికిపట్నం, శ్రీకాకుళం, పాలకొండ, పార్వతీపురం రోడ్డు నేషనల్ హైవే కింద ఆల్రెడీ కేంద్ర మంత్రి గారితో మాట్లాడితే మొన్న సీఎం గారు ఇచ్చేటప్పుడు అది నెంబర్ 1లో ఉంది, అది ఇంప్రూవ్ అవుతుంది అన్నారు. అది అలాగే నౌపడ ఆ రోడ్డు, డోలా నౌపడ రోడ్డు, బత్తిలి అలిగమ్ము ఇవన్నీ కానీ మనం చేయగలిగితే నేషనల్ హైవే కిందకి మనకు మంచి రోడ్డు కనెక్టివిటీ ఏర్పడుతుంది. గౌరవ మంత్రి గారు చెప్పినట్లు ఏదైతే మనకి బాగాపురం ఈ మూలపేటకి 4 లేన్ రోడ్స్ కానీ వేసుకోగలిగితే 900 పైచీలకు ఉన్న తీర ప్రాంతంలో 200 కిలోమీటర్లు ఒక్క మన జిల్లాకే ఉంది. సో పెద్ద ఎత్తున మనం డెవలప్ చేసుకోవడానికి తీర ప్రాంత గ్రామాలు మనకి చాలా ఇంపార్టెంట్ కనుక మినీ జెట్టీస్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ మన అదృష్టం ఏంటంటే దీనికి సంబంధించిన ఇప్పుడు ఏ డెవలప్మెంట్ మన జిల్లా కావాలన్నా తీర ప్రాంతం కావాలంటే ఫిషర్మెన్ మత్స్యశాఖ, ఆ మత్స్యశాఖ మంత్రి గారు కూడా గౌరవ మంత్రి గారు మన జిల్లా నుండి ఉన్నందువల్ల ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ అలాగే మినీ జెట్టీస్ కానీ ఆల్రెడీ హార్బర్ అక్కడ వచ్చింది మూలపేటలో. 100 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రాంతం ఉంటే శ్రీకాకుళం నియోజకవర్గం దాదాపు 35 కిలోమీటర్లు కవర్ అయి ఉంది. సో ఇలాంటి మధ్యలో ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ అలాగే త్వానంగిలో
ఫిష్ షిప్ డిస్మెంట్లింగ్ అండ్ షిప్ రిపేరింగ్ ప్రాజెక్ట్ ఒకటి గతంలో వచ్చింది, అది మళ్ళీ ఎందుకు ఆగిందో తెలియట్లేదు. అదొకటి. నెక్స్ట్ బలరాంపురంలో 1600 ఏకర్స్ ల్యాండ్ ఉంది, అది ఫారెస్ట్ వాళ్ళకి అప్పట్లో డెవలప్ చేయమని ఇవ్వడం జరిగింది. అప్పటి గౌరవ మంత్రి లక్ష్మణ్ గారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చేసి అప్పుడు మనం ఉండేటప్పుడు ఇస్తే నేనే ప్లాంటేషన్ చేసి అక్కడ ఎవరో ప్రైవేట్ వాళ్ళు మన ఆర్టీఓ గారికి చెప్పాను, ఎవరో ప్రైవేట్ వాళ్ళు లీజ్ ఇచ్చారు, వాళ్ళు ఏదో పట్టుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ అడిగాను ఆర్టీఓ గారికి. మీకు అయినా పీజీపేటలో కట్టున్నారు, పీజీపేటలో కట్టున్నారు. కానీ మీరు ఓపెన్ చేసింది బలరాంపురం. బలరాంపురంలో కూడా అది ఎక్కడ చాలా 1600 ఎకరాలు. ఫారెస్ట్ గుర్తున్నా శ్రీశోర్